వెల్కమ్ బ్యాక్ టు అద్వి మమ్ ప్రెగ్నెన్సీ కేరింగ్. సో మన సిస్టర్స్ అడుగుతున్నారన్నమాట, ఏంటంటే అక్క సో మేము ఫస్ట్ నుంచి కూడా నార్మల్ డెలివరీ కోసం ట్రై చేస్తున్నాం. సో నేను వాకింగ్ చేస్తున్నాను, అలాగే ఎక్సర్సైజులు చేస్తున్నాను, అన్నీ చేస్తున్నాను, అయినా ఇంకా నా బేబీ బ్రీచ్ పొజిషన్లోనే ఉంది. అక్క ఇక నాకు నార్మల్ డెలివరీ కాదా, నేను ఎప్పటి వరకు వెయిట్ చేయాలని అడుగుతున్నారనమాట. సో వీళ్ళ డౌట్ని క్లారిఫై చేయడం గురించి వీళ్ళ వీడియోలోకి వెళ్ళిపోయే ముందుగా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయండి. నేను పెట్టే ప్రతి వీడియో కూడా మీకు ముందుగా నోటిఫికేషన్ కూడా రావడం అయితే జరుగుతుంది. ఏదైనా సందేహాలు ఉంటే కింద కామెంట్ చేయండి, తప్పకుండా నేను మీకు రిప్లై ఇస్తాను. ఇక వీడియోలకైతే సిస్టర్స్ ఎప్పటి నుంచో ఒక క్వశ్చన్ అడుగుతున్నారు, ఏంటంటే అక్క నేను ఎక్కువగా వాకింగ్ చేస్తున్నాను, ఎక్సర్సైజ్ చేస్తున్నాను, ఫస్ట్ నుంచి కూడా నార్మల్ డెలివరీకి చాలా ట్రై చేస్తూ ఉన్నాను, అయినా నా బేబీ ఇంకా బ్రీచ్లోనే ఉంది, సెఫాలిక్ రాలేదు. సో నాకు నార్మల్ డెలివరీ కాదా అక్క, సో బేబీ సెఫాలిక్కి వస్తేనే నార్మల్ డెలివరీ అవుతుందంట కదా, సో నిజమేనా, సమర్ నాకు ఎప్పుడు బేబీ సెఫాలిక్ వచ్చేస్తుంది, సో ఇక నాకు రాకపోతే ఇక నార్మల్ డెలివరీ కుదరదా, సో మరి నేను ఎప్పటివరకు వెయిట్ చేయాలి అని అడుగుతున్నారు అన్నమాట. సో ఎగ్జాక్ట్లీగా మనకి బేబీ యొక్క తల ఎప్పుడు కిందికి డ్రాప్ అవుతుంది అంటే 32 వీక్స్ నుంచి 37 వీక్స్ మధ్యలో ఎప్పుడైనా కిందికి డ్రాప్ అవ్వచ్చు అన్నమాట. కొన్ని సందర్భాలలో ఏంటంటే మళ్ళీ పైకి వెళ్ళిపోవచ్చు, ఎందుకంటే మనం ఎక్సర్సైజ్లు కానీ ఇంకా వాకింగ్ కానీ ఇలాంటివి ఏం చేయకపోతే రెస్ట్ తీసుకుంటే డెఫినెట్లీ మళ్ళీ పైకి వెళ్ళిపోతుంది. లేదు అని అనుకుంటే సో మనం కొంచెం ఎక్సర్సైజ్లు ఎక్కువ చేయడం, వాకింగ్ ఎక్కువ చేస్తే బేబీ సెఫాలిక్ వచ్చేసి ఆ పెల్విక్ క్యావిటీలో వచ్చి ఫిక్స్ అయిపోతుంది అనమాట. సో కొంతమందికి ఏంటంటే ఇవన్నీ చేసినా కూడా బేబీ కిందికి డ్రాప్ అవ్వలేదక్క, మరి మేము నార్మల్ డెలివరీకి సెట్ కామా అని అడుగుతూ ఉంటారు. సో డెఫినెట్లీ ఎప్పుడు కూడా మీరు హోప్స్ అయితే వదిలేసేసుకోకండి. అంటే చాలామంది ఏంటంటే 32 వీక్స్ తర్వాత కూడా బేబీ సెఫాలిక్ రాలేదు అంటే మాకు ఛాన్సెస్ లేదేమో, అయినా కూడా ఇంకా బేబీ బ్రీచ్లోనే ఉంది, ఇక నేను ఎక్సర్సైజ్లు ఇవన్నీ చేయడం వేస్ట్, ఇట్లా ఎప్పుడు అనుకోకండి. మీరు చేసే ప్రయత్నం మీరు చేస్తూనే ఉండండి. డెఫినెట్లీ చిన్న చిన్న బరువులు మోయడము, ఎక్సర్సైజ్లు చేయడము, అలాగే ఇంట్లో పనులు చేసుకోవడం, బాగా వాకింగ్ చేయడం, మంచిగా వాటర్ ఎక్కువ తాగడం, మంచి ఫుడ్ తీసుకోవడం, డైట్ మెయింటైన్ చేయడం, అలాగే మెట్లు ఉంటే ఎక్కడం దిగడము, కిటికీ ఉంటే పట్టుకొని లేవడం, ఇలాంటివి అన్నీ చేయాలి. డెఫినెట్లీ ఇలాంటివన్నీ చేస్తే ఖచ్చితంగా బేబీ కిందికి డ్రాప్ అవుతుంది. ఒకవేళ కాకపోయినప్పటికీ కూడా డెలివరీ టైంలో కూడా బేబీ కిందికి డ్రాప్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. అయితే చాలామంది ఏమనుకుంటారంటే 37 వీక్స్ 32 వీక్స్ ఈ మధ్యలోనే బేబీ డ్రాప్ అవుతుంది, ఆ తర్వాత నార్మల్ డెలివరీ అవుతుంది అనుకుంటారు. సో కొంతమందిలో అంటే ఒక 30-20% మెంబర్స్లో కూడా డెలివరీ పెయిన్ స్టార్ట్ అయినప్పుడు కూడా బేబీ తల కిందికి డ్రాప్ అవుతుంది. సో అందుకనే మీరు 39 వీక్స్ వరకు కూడా వెయిట్ చేయండి. సో 39 వీక్స్ వరకు వెయిట్ చేస్తూ ఉండండి, మీరు చేసే ప్రయత్నం మీరు చేయండి. సో ఖచ్చితంగా వాకింగ్ ఇవన్నీ చేయండి. ఖచ్చితంగా బేబీ పెయిన్ స్టార్ట్ అయినప్పుడు కూడా కిందికి డ్రాప్ అవుతుంది, సో అప్పుడు కూడా నార్మల్ డెలివరీ అవుతుంది అన్నమాట. సో ముందే డ్రాప్ అయ్యి నార్మల్ డెలివరీ అవుతారు, కొంతమందిలో పెయిన్ స్టార్ట్ అయినప్పుడు కూడా డ్రాప్ అయ్యి అవుతారన్నమాట. సో మీరు దీని గురించి ఏం కంగారు పడాల్సిన అవసరం లేదు. సో ఖచ్చితంగా మీరు చేసే ప్రయత్నం మీరు చేయండి. ఒకవేళ బేబీ వెయిట్ బాగుంది, మీకు సర్విక్స్ అసలు ఓపెన్ అవ్వలేదు అనుకుంటే కొన్ని సందర్భాలలో సిజేరియన్ చేయాల్సి వస్తుంది. సో మీరు సర్విక్స్ ఓపెన్ కావాలన్నా ఖచ్చితంగా ఏంటంటే సో ఆ సర్విక్స్ 10 సెంటీమీటర్స్ మనకు ఓపెన్ అయితేనే నార్మల్ డెలివరీ అవుతుంది. సో 10 సెంటీమీటర్స్ ఓపెన్ అవ్వాలంటే మీరు డెఫినెట్లీ మంచిగా ఎక్సర్సైజ్ చేయడం, వాకింగ్ చేయడం ఇవన్నీ చేస్తూ ఉండాలి. చేస్తే ఖచ్చితంగా మనకి సర్విక్స్ అయితే ఓపెన్ అవుతుంది. సో మరి బేబీ వెయిట్ ఉంటే ఎట్లా అక్క అంటే, సో మనం బేబీ వెయిట్కి మనం ఏం చేయలేం, ఎందుకంటే సో మనం స్టార్టింగ్ నుంచి కూడా ఏంటంటే అతిగా తినొద్దు. చాలామంది ఏంటంటే తల్లి బిడ్డ ఇద్దరికి అందాలి కదా అనేసి ఫుల్గా తింటూ ఉంటారు అనమాట. ఎప్పుడు కూడా అలా చేయదు, మనం రోజులో ఎంత తినాలో అంతే తినండి. సో అంటే ఇద్దరికి అందాలనేసి మీరు అతిగా తీసుకుంటే బేబీ బాగా ఊరుతుంది, అలాగే తల్లి కూడా ఓవర్ వెయిట్ అవుతుంది. ఓవర్ వెయిట్ అయినా కూడా నార్మల్ డెలివరీ ఛాన్సెస్ తగ్గుతాయి. సో అందుకనే మీరు ఏం చేయండి అంటే తినేది ఎంత తినాలో అంతే తినండి, తినేది కొంచెం కొంచెం ఎక్కువ సార్లు తీసుకోండి, అప్పుడు మంచిగా ఈజీగా డైజెషన్ అవుతుంది, మీరు ఓవర్ వెయిట్ కూడా పెరగరు, బేబీ కూడా నార్మల్గా ఉంటుంది. సో నార్మల్గా ఉంటే మీకు నార్మల్ డెలివరీ అవుతుంది. సో మీరు నార్మల్ డెలివరీకి ట్రై చేస్తే డెఫినెట్లీ బేబీ వెయిట్ ఎక్కువ పెరగదు, మీరు ఇది అర్థం చేసుకోండి. ఖచ్చితంగా అది అలాగే జరుగుతుంది. సో మనకి ఎప్పుడు కూడా 3 kgs ఉంటే ఖచ్చితంగా నార్మల్ డెలివరీ ఛాన్స్ ఉంటుంది. బట్ కొంతమందికి 3.5, 4 అట్లా ఉంటే మాత్రం కొంచెం అవ్వలేరు అన్నమాట, ఇబ్బంది అయిపోతుంది అన్నమాట. సో 3 kgs ఉంటే కూడా మనకి ఎపిసోటమీ ద్వారా బేబీని బయటకు తీసేయచ్చు. సో ఇది కొంచెం బెటర్గానే ఉంటుంది. కాకపోతే మీరు మరి అలా అనేసి మీరు పూర్తిగా ఫుడ్ మొత్తానికి బంద్ చేయకండి, అలా ఏమి ఉండదు. తీసుకునేది మీరు రోజులో ఎంత తింటారో అంతే తినండి, అతిగా అయితే తీసుకోకండి. అతిగా తింటే బేబీ ఓవర్ వెయిట్ అవుతుంది, మీరు ఓవర్ వెయిట్ అయ్యి సో మీకు నార్మల్ డెలివరీ ఛాన్సెస్ తగ్గిపోతాయి.
సో ఫ్రెండ్స్ క్లియర్గా తెలుసుకున్నారు కదా. సో మీకు బేబీ బ్రిడ్జ్ పొజిషన్లో ఉన్నా కూడా మీరు చేసే పనులు చేస్తూ ఉండండి, చేసే ఎక్సర్సైజ్ చేస్తూ ఉండండి. 39 వీక్స్ వరకు వెయిట్ చేస్తూ ఉండండి. కొన్ని సందర్భాలలో పెయిన్ స్టార్ట్ అయినప్పుడు కూడా బేబీ డ్రాప్ అవుతుంది. ఈ విషయాన్ని క్లియర్గా అర్థం చేసుకోండి. సో ఇక మరొక వీడియోలో నేను మీ ముందుంటాను. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ అయితే సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.